ప్రైజ్ ది లార్డ్. హోషేయ 2:19. నీవు నిత్యము నాకున్నట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకుందును. ఈ వాక్యం మనకు దేవుని హృదయాన్ని చాలా లోతుగా చూపిస్తుంది. దేవుడు ఏమి చెప్తున్నాడంటే, నేను నిన్ను నిత్యము నాకు సంబంధించిన వ్యక్తిగా ఉంచుతాను అని. ఇది తాత్కాలికమైన సంబంధం కాదు, మారే పరిస్థితులపై ఆధారపడిన బంధం అసలే కాదు. ఇది శాశ్వతమైన దేవుని ప్రేమ ఒప్పందం. కానీ ఈ సంబంధం ఎలా నిలుస్తుంది? దేవుడు చెప్పినట్లు నీతితో, న్యాయంతో, దయతో, కరుణతో. అంటే దేవుని దగ్గర ఉండటం అంటే కేవలం ఆశీర్వాదాలు పొందటం కాదు, ఆయన స్వభావంలో మన జీవితం మొత్తం మారిపోవటం. మన జీవితం ఎంత అల్లకల్లోలంగా అశాంతిగా ఉన్నా దేవుడు మనలను విడిచిపెట్టడు. కానీ అదే సమయంలో ఆయన మనలో నీతి, కరుణ, దయ అనే లక్షణాలను నిర్మించాలనుకుంటాడు. దేవుని స్వభావంలో మనం మలచబడేందుకు ఆయన కృప, సమాధానం, ఆశీర్వాదం మనతో ఉండునుగాక. ఆమేన్.